జీవము నిమ్ము ఆత్మవు జీవము నిమ్ము, జీవము నిమ్ము ఆత్మవు జీవము నిమ్ము. వినయముతో నిన్ను వేడుచున్నాను, నీ దయ కోరుచున్నాను. వినయముతో నిన్ను వేడుచున్నాను, నీ దయ కోరుచున్నాను. జీవము నిమ్ము ఆత్మవు జీవము నిమ్ము, జీవము నిమ్ము ఆత్మవు జీవము నిమ్ము. కోల్పోయితిని ఉజ్జీవమును, కోల్పోయితిని నీ జీవమును, కోల్పోయితిని ఉజ్జీవమును, కోల్పోయితిని నీ జీవమును. చల్లారిపోయెను నా ఆత్మదీపము, వెలిగించుము మరలా. చల్లారిపోయెను నా ఆత్మదీపము, వెలిగించుము మరలా. జీవము నిమ్ము ఆత్మవు జీవము నిమ్ము, జీవము నిమ్ము ఆత్మవు జీవము నిమ్ము. అవిధేయతతో నీ వాక్యమును పెడచెవి పెట్టి భ్రష్టుడనైతిని. అవిధేయతతో నీ వాక్యమును
করি মই বসিছে নসি ধরি তোর বলো বাটো ছাড়ি করি মই বেসিছে নসি ধরি জীবন রে আত্মাকে জীবন জীবন রে আত্মাকে জীবন লই করি তোকে জুয়ারি মাইলে তোর দয়া মাঙ্গি বইলে লই করি তোকে জুয়ারি মাইলে তোর দয়া মাঙ্গি বইলে জীবন রে আত্মাকে জীবন রে জীবন রে আত্মাকে জীবন রে। ప్రభు ఈ సంవత్సరము స్థానిక సంఘాన్ని ప్రేమించి దేవుడు తన దాసుల ద్వారా మనకు అనుగ్రహించిన వాగ్దానం. మొదటి వాగ్దానం ఏంటి? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేర్చున్నాను. రెండవ వాగ్దానం ఏంటి? దావీదు సమస్తము సంపాదించుకొనేను. మూడవ వాగ్దానం ఏంటి? మిడతలు తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇత్తను. కాబట్టి ఈ వాగ్దానంలో ఈ సంవత్సరం ప్రభు స్థానిక సంఘం కొరకే ప్రభు అనుగ్రహించినాడు. కానీ మన గత కాలం అంతట్లో కూడా దేవుడు ఇచ్చే సమాధానం ప్రత్యేకంగా అది అందరి కొరకు సమాధానం కాదు. కానీ కాబట్టి ఆ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపం చేసుకున్నాం. ఎవరు ఎంత మేర ప్రభు కోరిన విధానంలో ప్రభుకు అనుకూలంగా సిద్ధపరచబడతారో అంత మేర ఆ సమాధానం అనేది స్థానిక సంఘంగా ప్రభు మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దాంతోపాటు ఈ వాగ్దానం కూడా మనం ధ్యానం చేస్తాం. అలానే వారాలు మనం ధ్యానం చేయగానే చాలా క్లుప్తంగా కొద్ది మేర మాత్రము కొన్ని మాటల ద్వారానే మనము ఈ యొక్క వాగ్దానము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మొట్టమొదటి వాగ్దానం ఏం చూపిస్తుందంటే సమస్తం కూడా నూతనంగా చేయబడాలని జ్ఞాపం చేస్తుంది. ఎప్పుడైతే నూతనంగా చేయబడుతుందో అప్పుడే కాబట్టి మనము సమస్తం కూడా సంపాదించుకోగలం. దాంట్లో భాగముగానే ఆ రెండిటికి కొనసాగింపుగానే ప్రభు కూడా తాను కాబట్టి కోల్పోయిందంతా కూడా మళ్ళా తిరిగి ఇవ్వటానికి ఇష్టపడేవాడుకున్నాడు. కాబట్టి ప్రభు తాను అంత గొప్ప మేలును దేవుడు మన కొరకు ఇచ్చుట కొరకాయి మొదట మరి మనమే ప్రారంభించవలసి ఉంది. చూడండి, ఆ వాక్య భాగం చూద్దాం క్లుప్తంగా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పిన మరి ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కాబట్టి ప్రభువు ఇదిగో సమస్తాన్ని నేను నూతనంగా చేస్తానని చెప్తున్నాడు. కానీ ఇక రెండు విషయాలు చెప్తున్నాడు. నేను నూతనంగా చేస్తాను అంటే పాతది ఇంకా ఏది కూడా ఉండకుండా, తర్వాత నూతనంగా చేయడం మాత్రమే కాదు సమస్తాన్ని కూడా నూతనంగా చేస్తాను అంటే ఏది మినహాయించబడటానికి లేదు. ప్రతి ఒక్కటి మరి నూతన పరచబడాల. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ యొక్క మాట యొక్క నెరవేర్పు ఎప్పుడు నెరవేర్చబడుతున్నదంటే 1000 ఏళ్ల పరిపాలన నిత్యమైన తీర్పు అంతా అయిపోయిన తర్వాత ఈ మాట ప్రభు నెరవేర్చబోతుంటున్నాడు. ఈ సందర్భంలో కాబట్టి దేవుని వాక్యాలు మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ మొదటి వచనంలో చూస్తున్నాము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించెను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సమస్తము నూతన పరచుట్లో భాగముగా. కానీ ప్రభు ఇక్కడ ఏం చేస్తాడంటే ఆకాశము నూతన మరి భూమి మొదటి ఆకాశము మొదటి భూమి ఆ స్థలంలోనికి ఏమొస్తున్నాయి? నూతన ఆకాశము నూతన భూమిని ప్రభు తీసుకుని వస్తుంటున్నాడు. అంటే మొదటి ఆకాశం మొదటి భూమి ఏమైపోతున్నాయంటే అవి సంపూర్ణంగా తొలగిపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ మొదటి ఆకాశము మొదటి భూమి అట్లాగనే ఉంటాయి. అవి మరి నూతనమైన ఆకాశముగా నూతనమైన భూమిగా మార్పు చెందుతాయి. ఎంతగా మార్పు చెందుతాయి అంటే కానీ ఈ భూమి ఆ భూమి ఒకటేనా అని గుర్తుపట్టలేనంతగా మార్పు చెందుతాయి. ఈ ఆకాశము ఇదే ఆకాశము అది కాదే అన్నంతగా మార్పు చెందుతాయి.
అందుకని ఈ మొదటి ఆకాశం మొదటి భూమి స్థలంలోనికి రూపాంతరం పొంది మారి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఎలాగొస్తుంది అని అంటే పేతురు భక్తుడు తను చెప్తా వచ్చినాడు. 2వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక దయచేసి 3వ అధ్యాయము 10వ వచనము. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. కాబట్టి ప్రభు దినము అన్నప్పుడు ప్రభు రాకడ అనేటువంటిది పార్ట్స్ ఉన్నాయి అన్నమాట, భాగాలు ఉన్నాయి. మొదటి భాగము ఆయన మధ్యాకాశానికి వస్తాడు, 2వ భాగము ఆయన 1000 ఏళ్ల పరిపాలన వరకు భూమి మీదకి వస్తాడు. అట్లాగా కానీ ఈ భాగములో ఈ ప్రభు దినాన ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, చదవని తర్వాత కొనసాగింపు, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు. తర్వాత 11వ వచనంలో ఇవన్నీ ఇట్లు లయమైపోను గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు ఆ దినపు రాకడా. కాబట్టి ఇక్కడ దేనవాక్యంలో ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశముగా ఈ పాత భూమి పాత ఆకాశం రూపాంతరం పొందుడు కొరకై ఇక్కడ అవి ఏమవుతూ ఉంటున్నాయి అంటే మహాధ్వనితో గతించిపోతున్నాయంట. 2వది మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతున్నాయంట. తర్వాత ఆకాశంలో ఏమైపోతున్నాయంట, రగులుకుంటున్నాయంట. రగులుకొని అవి లయమైపోయి కరిగిపోతున్నాయంట. అంటే అర్థం ఏంటి? ఈ నూతన సమస్తము ప్రభు నూతనంగా చేయటం అనే భాగం అనేది ఎట్లా జరుగుతుందంటే, నూతన ఆకాశం నూతన భూమి ఎలాగ వస్తున్నదంటే పాతది రగులుకొని మహావేంద్రంతో సంపూర్ణంగా లయమైపోయి అంటే ఆ ప్రక్రియలో నూతనమైన ఆకాశం అనేటువంటిది కలుగుతూ ఉంది. అందుకని దేవుని ప్రజలంగా మన జీవితాలలో జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, కానీ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో సమస్తము నూతనంగా చేయాలని కోరుతున్నాడు. అన్ని విషయాలలో అన్ని కోణాలలో నిన్ను నన్ను దేవుడు ఎలా చేయాలని కోరుతున్నాడు చెప్పండి? నూతనంగా చేయాలని కోరుతున్నాడు. ఈ నూతనంగా చేయాలని ప్రక్రియ నీ జీవితంలో నా జీవితంలో జరగాలంటే సమస్తమైన విషయాలలో పాతదైన సమస్తమైంది, దేవుని దృష్టికి అనుకూలము కాని సమస్తమైనది, అవన్నీ కూడా సంపూర్ణంగా నీ యొక్క నా యొక్క జీవితంలో నుంచి ఏమైపోవాలి చెప్పండి? లయమైపోవాలా. కానీ మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభా ఈ నూతనత్వం నేను అనుభవించడానికి, నా ఆత్మీయ జీవితంలో నా పరిచర్య జీవితంలో నీ ఇంటిలో ఈ నూతనమైనటువంటిది నేను అనుభవించడానికి, ఈ నూతనత్వం నాలో వచ్చుడు కొరకాయి ప్రభా నాలో ఇంకా లయము కాకుండా మిగిలి ఉన్నది ఏదో చూపించమని ప్రభుని అడగాల. అది మన జీవితంలో తొలగిపోతే తప్ప నూతనమైన ఆకాశం భూమి కలదు. ఇది కంపేర్ చేయలేము, రెండు పోలిక ఉండదు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఒక గుడ్డు తీసుకున్నాము, మామూలు గుడ్డు తీసుకున్నాము, పొదిగిన పిల్ల ఉండేటువంటి గుడ్డు ఉంటుంది, అది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది, అది ముక్కుతో అది అప్పటికే ఘాట్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ 2 గుడ్లు తీసుకొని ఓపెన్ చేస్తే ఈ గుడ్లో ఏముంటుంది? సొన్న ఉంటుంది కదా, పచ్చ సొన్న తెల్ల సొన్న ఉంటుంది. ఈ గుడ్లో ఏముంటుంది? పిల్ల ఉంటుంది. ఏమైనా పోలిక అండి చెప్పండి? ఎట్లయినా పోలిక. అసలు ఈ సొనకు సంబంధించిన ఏది ఆ పిల్లలో కనబడదు. ఆ పిల్లలో ఉన్నటువంటి జీవం లాంటి జీవం దీంట్లో ఏది కూడా కనబడదు. కానీ ప్రభు అంతగా మన నూతన పిల్లలు జ్ఞాపం పెట్టుకోవాలా. ప్రభు యొక్క దినము, ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది. అందుకని ఎన్నోసార్లు మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం, దేవుని రాకడ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాననే మాట త్వరగానే మాట కాదు, అది దాని మూల భాషలో హఠాత్తుగా వచ్చుచున్నాననే మాట. ఇంకెంత కాలము నేను అలక్ష్యంగా ఉన్నా? హఠాత్తుగా సంభవించే రాకడ కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? హఠాత్తుగా సంభవించే రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నానా? కాబట్టి నీ యొక్క నా యొక్క జీవితంలో నూతన పచ్చబడిన అనుభవానికి వచ్చామా? పాతని గతించిపోయినాయా? చెప్పగలమా? ఈ పాతదనేది నా జీవితంలో దేవుడు నాకు చూపించినాడు, తీసివేసినాడు, సమూలంగా తీసివేసినాడు అని నేను చెప్పగలనా? నువ్వు చెప్పగలవా? అలా లేకపోతే కానీ ప్రభు యొక్క రాకడలో ఎలాగైనా మనం ఆయన ఎదుర్కోగలుగుతాం. 2 భక్తుల గురించి క్లుప్తంగా నేను జ్ఞాపం చేస్తాను. మొట్టమొదటి భక్తుడు అబ్రాము, తర్వాత అబ్రాముగా చేయబడ్డాడు. ప్రభు తనను పిలిచిన పిలుపుకు లోబడి గొప్ప పట్టణంలో ఉన్నటువంటి అప్పటికే ధనవంతుడు, భాగ్యవంతుడు,
చంద్రుడిని ఆరాధించేటువంటి ఒక గొప్ప పట్టణం అది. ఆ పట్టణంలో ఉన్నప్పుడు కాబట్టి ఈ మనుషుడు దేవుడు అంటే తెలీదు, కానీ నిజమైన దేవుడు తెలుసుకున్న తపన, ఆరాటము, ఆశతో తను దేవుడు తెలియని దేవుని కొరకై ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రభు తనలా సిద్ధపరిచిన క్రమంలో ప్రభు తనను పిలిచినాడు. ఏమని పిలిచినాడు? నీ బంధువులు విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి, నీ దేశం విడిచిపెట్టి, నేను నీకు చూపించే దేశం నాకు నువ్వు వెళ్ళాలని పిలిస్తే అబ్రహాం ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే విధేయత చూపి తను బయలుదేరినాడు. కాబట్టి ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాం అక్కడ బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత అబ్రహాముతో పాటు లోతు కూడా బయలుదేరినట్టుగా మనం దేవుని వాక్యాలు చూస్తాం. అబ్రహాము దేవుడు పిలిచిన తర్వాత 12వ అధ్యాయంలో ఒక్కసారి ప్రభు తనకు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత మళ్ళా ప్రత్యక్షం కాడు. ఎందుకు ప్రత్యక్షం కాడు అనేటువంటిది 13వ అధ్యాయంలో మనకు జవాబు దొరుకుతుంది. ఎందుకు ప్రత్యక్షం కాడు? లోతు అబ్రహాంతో ఉన్నాడు. అంటే లోతు అంటే కక్షణ దేవుడికి? లోతు అంటే ద్వేషమా? కానే కాదు. లోతు లోక సంబంధమైన ఆశలకు గుర్తు, భూ సంబంధమైన వాటి మీద మక్కువకు లోతు గుర్తుగా ఉన్నాడు. అందుకని అంతకాలము అబ్రహాము సేవించే దేవుని సేవించాలని లోతు వచ్చినా, అబ్రహాంతో ఉన్న కాలములో అబ్రహామును బట్టి తను కూడా ప్రభుని ఎరిగినా, తనలో ఉన్నటువంటి లోక సంబంధమైన భౌతికమైన ఆకర్షణ తనలో పోలేదు. అందుకని శాపగ్రస్తమైన సొదొమ గొమొర్రా ఎట్లా కనబడిందంటే చెప్పండి? ఎట్లా కనబడింది? ఆశీర్వాదకరమైన పట్టణంగా కనబడింది. దేవుడు వేసిన తోటలాగా కనబడింది. ఏమి కారణం? కళ్ళు మూసుకుపోయినాయి. ఏం కారణం? తను బాహ్యమైనటువంటి శాపగ్రస్తమైందని గుర్తింపే స్థితిలో తను లేడు. లోక సంబంధమైన ఆశలతో నింపబడిపోయినాడు. అయితే లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు అబ్రహాముతో దేవుడు మరి ప్రత్యక్షం కాలే. అయితే ప్రత్యక్షమైన సందర్భంలో ఎంత చక్కగా రాయబడిందంటే, లోతు అబ్రామును విడిచిన తర్వాత యెహోవా మరి అబ్రాముకు ప్రత్యక్షమైన రాయబడింది. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయము. ప్రభు తనను మొదటి వచనంలో పిలిచిన తర్వాత 7వ వచనంలో యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమైన తర్వాత ఇంకెక్కడ కూడా ప్రభు అబ్రాము ప్రత్యక్షం కాల. ఒకవేళ ప్రభు అబ్రాము ఎట్లా అని ఉండాలి కదా, తర్వాత అయినా ప్రభు ఏమి లోతుంటే నాతో మాట్లాడటానికి ఏమి, లోతున్న కూడా నన్ను సంధించవచ్చు కదా. పని చేయదు. లోక సంబంధమైన భౌతికమైన వాటి మీద ఇంకా ఆశలు, మక్కువలు, వాటి కొరకే ఆరాటము, వారి కొరకే తపన నిజులు అంత వరకు దేవునితో మాట్లాడి నీ స్వరం అర్థం కాదు. దేవుడు నేను ఎందుకు సిద్ధపరుస్తున్న సంగతి నీకు అర్థం కాదు. ప్రత్యక్షమైన ప్రయోజనం లేదు. ప్రభు నీతో నాతో మాట్లాడాలంటే, ఆయన స్వరం నేను వినాలంటే, దేవునికి అనుకూలంగా సిద్ధపరచబడాలంటే లోతు విడిచిపోవాలా, నీ యొక్క నా జీవితంలో నేను తొలగిపోవాలా. అవి అట్లనే పెట్టుకొని దాచుకోనండి మనం ప్రభుని సేవించలేం. చూడండి, దేని వాక్యంలో 11వ వచనంలో 13వ అధ్యాయం 11వ వచనంలో చదవండి. కాబట్టి యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. దీని వాక్యం చదువుతాం. 14 వచనం చదవండి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా. కాబట్టి లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత ప్రభు అబ్రాముతో మాట్లాడుతూ వచ్చినాడు. బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ విషయం ఏంటి, నా విషయం ఏంటి? కనుక ప్రభు ఎట్లా నిన్ను సంధించగలుగుతాడు? లోతు నా జీవితం తొలగిపోయినాడా? వ్యర్థమైనటువంటి నీ జీవితం నా జీవితంలో తొలగిపోయినవి అసలు ఇరుగుదుమా అని, ఏ విషయాలు నా జీవితంలో వ్యర్థమైనవి ఉన్నవి, ఏవి ఆత్మ సంబంధమైనవి, ఏ భూ సంబంధమైనవి అనే గ్రహింపు అనుకుందా? అదే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాము? ఆ జబ్బు ఏందో తెలియదు, ఆ లక్షణాలు ఎట్లా చెప్పాలో అర్థం కాదు, తెలిసిన మేర చెప్తాము. సార్ డాక్టర్ గారండి కడుపులో ఒక రకంగా ఉంటుందండి, తిక్కగా ఉంటుందండి, కళ్ళు ఏదో తెలిసిన వరకు చెప్తాం. ఆ వైద్యుడు కనిపెడతాడు, రోగాన్ని కనిపెడతాడు. ఎన్నడైనా ప్రభుని అడిగినామా? ప్రభా, నేను ఆత్మీయంగా అభివృద్ధి పొందలేకపోతున్నా, మేలిపోతున్నా, ఇంకా ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా, దేవుని వాక్యం ఎంత తెలుసుకున్నా, నేర్చుకున్నా, నాలో దేవుని ప్రజలు గుర్తించట్లుగా అనుసరించ తగినంటే శ్రేష్టమైన సంగతులలో కలగట్లే. ఏం ప్రభా, నాలో ఏమైనా ఉందా? ప్రభుని అడగాలి కదా మనం. ఆయన కాబట్టి మన వ్యాధిని బయట పెట్టగలడు. ఆయన సరైన చికిత్స ఇవ్వగలడు, బాగు చేయగలడు. దేవుని వాక్యంలో తర్వాత యాకోబుని గురించి మనం జ్ఞాపం చేసుకుందాం. యాకోబు తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొంది వచ్చినాడు. చూడండి, దేవుని వాక్యంలో ఇప్పుడు మనం ఆయన జీవితం అంతా మనం చూడం కానీ
కాబట్టి ఆదికాండం 27వ అధ్యాయంలో తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొంది వచ్చినాడు యాకోబు. ఆ తర్వాత 28వ అధ్యాయంలో ప్రభు తనకు పరలోక దర్శనంలో ప్రత్యక్షమవుతా వచ్చినాడు. తను నేరుగా దర్శిస్తా వచ్చి మాట్లాడుతూ వచ్చినాడు. 29వ అధ్యాయానికి వచ్చేసరికి లాబాను ఇంటికి చేరినాడు. కాబట్టి రాహేలమ్మ మీద ప్రేమ చేత 14 సంవత్సరాలు అక్కడ కొలువు చేసినాడు. ఆ తర్వాత మరి 30వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరి 7 సంవత్సరాలు ఆస్తి కోసం కొలువు చేసి విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 31వ అధ్యాయంలో లాబాన్ దగ్గర నుండి తను వెళ్ళిపోవడానికి పూనుకుంటా వచ్చినాడు. అక్కడ నుంచి మరి 32వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ మరి తన అన్న అయినటువంటి ఏశావు మరి తనకు ఎదురు రావటం అని చూస్తాం. మరణ భయం వచ్చేసింది. ఆ భయాన్ని బట్టి తనకి ఇంతకాలము ఉన్న మక్కువ మీద వాటి మీద అంతా మక్కువ అంతా పోయింది. అది మరణం వచ్చే రోజు అర్థమవుతుంది, అరే ఇంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించినానే, నశించిపోయేదాన్ని ఆ రోజు అర్థమవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు. అప్పుడు దాకా రాహేలమ్మ నాకు కావాలా, ఆమె లేదు బతకలేను, మోసం చేసి లేయమ్మని ఇచ్చిన ఇంకొక 7 సంవత్సరాలైనా కొన్ని రోజులుగా దోషిందంట. అట చేసినాడు. ఏసేవ దగ్గరికి వెళ్ళేసరికి ఫస్ట్ బ్యాచ్లు చేసి పంపించాడు. ముందు పనివారిని పంపించాడు. తర్వాత దాసులు వారి పిల్లల్ని పంపించాడు. ఆ తర్వాత ఆ క్రమంలో లేయని పంపించాడు, రాహేలమ్మను కూడా పంపించేసినాడు. అంటే అర్థం ఏంటి? అందరు పోయినా పర్వాలా, అయ్యగారు బాగుండాలా. సరే, ఆ తర్వాత ఏమవుతా వచ్చింది? తర్వాత అక్కడ మరణ భయం వచ్చేసింది. అప్పుడు ప్రభుతో ఏం చేశాడు చెప్పండి? అక్కడ పెనుగులాడినాడు. దేనికోసం పెరిగినాడు? నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను పోనేవను. ఏంటి ఆ పెనుగులాట? అదేంటి? దేని కొరకైనా పెనుగులాట? మరణ భయంను బట్టి కలిగినటువంటి పెనుగులాట. కాబట్టి అక్కడ ప్రభు ఏం చేశాడని రాయబడింది? యాకోబుని ఏం చేశాడు? అక్కడ ఆశీర్వదించినాడు. అయినా యాకోబులో లోతైన కార్యం జరగలే. అయినా యాకోబులో దేవునికి అనుకూలంగా యాకోబు సిద్ధపరచబడలేదు. దేవుని వాక్యం మనం చూస్తాం. అయితే మరి అక్కడ ప్రభు ఆశీర్వదించినాడు కదా. మరణ భయం బట్టి తను చేసిన మనవుని బట్టి వచ్చిన ఆశీర్వాదం అది. ఆ తర్వాత క్రమంలో 34వ అధ్యాయానికి వచ్చేసరికి కాబట్టి తన కుమార్తె దీనా విషయంలో ఎంతో గొప్ప నష్టాన్ని అక్కడ ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ప్రభు యాకోబును సంధించడం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పుడు ప్రభు కొరకు తను సిద్ధపరచబడతాడు. అప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. అది ఎక్కడ? 8వ అధ్యాయము 35వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి ఈ వెనకాల ఈ జర్నీ అంతటిలో కూడా తండ్రి దగ్గర ఆశీర్వాదం ముందు వచ్చినాడు, ప్రయోజనం లేదు. తను కోరుకున్న రీతిగా భార్యను సంపాదించుకున్నాడు, దాసిని సంపాదించుకున్నాడు, పిల్లలు సంపాదించుకున్నాడు, ప్రయోజనం లేదు. ఆ తర్వాత ఆస్తి సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మరి ఆ దేవునితో పెనుగులాడి ఆశీర్వాదం పొందినట్లుగా అనిపించుకున్నాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు తనను దర్శించడం అనేది చూస్తాం. దీని వాక్యంలో చూడండి, 35వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి దేవునికి ప్రభు చెప్తున్నాడు, యాకోబు నువ్వేం చేయాలనంటే బేతేలుకి వెళ్ళు, నిన్ను సంధించిన స్థలానికి వెళ్ళు. దాన్ని విడిచిపెట్టేసినావు. ఇంతవరకు సంవత్సరాలు నీ జీవితంలో వృధా అయిపోయినాయి. మరలా ఎక్కడికి రావాలా? మళ్ళా వెనకకి రావాలా? ఎంత మేర దారి తప్పిపో ఎంత దూరం పోయినావో అక్కడ నుంచి మరలా సరైనటువంటి మార్గం యొక్క పాయింట్ దగ్గర రావాల్సిందే. మరి ఇదంతా ఎట్లా ప్రభువా? అంత వృధానే. ఒకసారి మనం ఒక ప్రయాణం వెళ్ళేటప్పుడు దారి తప్పిపోయి 2 కిలోమీటర్లు వెళ్ళిపోతాం. చెప్తారు వాళ్ళు, ఏం చెప్తారు? సార్ మీరు 2 కిలోమీటర్లు వచ్చినారని అంటే 2 కిలోమీటర్లు వచ్చినామా? ఎట్లబ్బా? ఏం చేస్తాం మళ్ళీ చెప్పండి? సచ్చినట్టు 2 కిలోమీటర్లు. ఒక్కోసారి కాన్ఫిడెన్స్ మీద 20 కిలోమీటర్లు వెళ్ళిపోతాం. ఆ తర్వాత చెప్తారు, ఇంకేమన్నా మార్గం ఉందా షార్ట్ కట్ సార్ అంటే, అట్లా లేదండి, అట్లాగేం లేదు, మీరు 20 కిలోమీటర్లు వచ్చినారు, మళ్ళీ ఏం చేయాలా? 20 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైతే తొలగిపోయినామో, ఎక్కడైతే ప్రభు సంధించినా కూడా దాని మీద గమనం లేకుండా ఉండి నష్టపోయినామో మళ్ళా అక్కడ రావాల్సిందే. అక్కడ సేవించు, అక్కడ బలిపీయడం కట్టు. యాకోబు జీవితంలో ప్రభు కార్యం చేయడం ప్రారంభించిన తర్వాత ఎంత గొప్ప మార్పు వచ్చిందండి. 35వ అధ్యాయంలో మనం దాన్ని చూడగలుగుతాం. 35వ అధ్యాయంలో యాకోబు చెప్తా ఉన్నాడు, అప్పటికి ఇదేను వాక్యం చూడండి, 3వ వచనం చదవండి.
యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ అరే ఏముని అంట చెప్పండి, వారి యొద్ద ఏముని అంట? అన్ని దేవతలు ఉన్నాయి. ఎవరికి తెలుసు ఆ సంగతి? యాకోబు తెలుసు. మరి ఇంతకాలం ఏం చేసినాడు? చలాయించవచ్చులే, ఏముందిలే, ఏముంది, దేవుడు పట్టించుకోలేదు కదా. ఓ అబ్బా, దేవుడు నేను కోరినట్టుగానే రాహేలమ్మని ఇచ్చినాడు కదా, దేవుడు నేను కోరినట్టుగానే నాకు ఆస్తిపాస్తులు ఇచ్చినాడు కదా, దేవుడు నాకు తోడు లేకపోతే ఇవన్నీ నాకు దొరుకుతాయా? వాడి గురించి ఏముందిలే, దేవుడే పట్టించుకోవట్లే, నేనెందుకు పట్టించుకోవాలా? ఉంటే ఉన్నీలే, దాన్ని బట్టి గతికి, దాని గురించి పట్టింపేందుకు? ఎప్పుడైతే ప్రభు సంధించినాడో తెలుసు తనకు, తన మధ్యలో ఉన్నటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతల విగ్రహాలు ఉన్న సంగతి తెలుసు. ఈ దినాల్లో కాదా నీ జీవితంలో, నా జీవితంలో దేవుని స్థానంలోనికి వచ్చేసినవి ఎన్ని ఉన్నాయి, ఎన్నోసార్లు. కాబట్టి మన దేవుని స్థానంలోనికి పరిస్థితులు వచ్చేస్తాయి, దేవుని స్థానంలోనికి మనుషులు వచ్చేస్తారు, దేవుని స్థానంలోనికి ఆస్తిపాస్తులు వచ్చేస్తాయి, దేవుని స్థానంలోనికి గౌరవ మర్యాదలు వచ్చేస్తాయి. వాటికే ప్రాధాన్యత, వాటికే ప్రాముఖ్యత. ప్రభుని గణపరిచేది పోతుంది, ప్రభుని మహింపరిచేది పోతుంది, అన్నిటికీ ప్రభుని ముందుంచేది పోతుంది, అన్నిటికీ ప్రభువుకి ఆపాదించేది పోతుంది. ఏం కారణం అంటే విగ్రహాలు చేరిపోయినాయి. కానీ వాటిని చూసుకోవడమే సరిపోయా, వాటిని చూసి మురిసిపోవడమే సరిపోయా, వాటిని కనపరచుకోవడమే సరిపోయా, వాటిని చూపించుకోవడమే సరిపోయా. పిల్లరా, దీని వాక్యంలో ఎప్పుడైతే యాకోబులో లాంటి కార్యం జరుగుతూ వచ్చిందో ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడు. ఏమన్నాడు? అన్య దేవతలను పారవేసి మిమ్మును శుచిపరచుకోనండి. ఏమన్నాడు? నేను మూడో వచ్చిన చివరిలో దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదను. ఎక్కడ కట్టేదను? అక్కడ. కానీ నేను మళ్ళా తిరిగి వెనక్కి వస్తాను, నేను మళ్ళా ప్రభు పాదాల దగ్గరికి వస్తాను. ఎంతో నష్టపోయాను. ఎంత నష్టపోయినాడంటే పరో దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దుఃఖమంతా వెలగక్కినాడు. ఈ భాగం ఇట్లనే పెట్టుకోనండి, ఇక్కడ మనం ముగిద్దాము. కాబట్టి ఇట్లనే పెట్టుకొని ఫరోతో ఏమంటున్నాడు ఈ మనుషుడు? రండి, ఆదికాండము దయచేసి 47వ అధ్యాయం 9వ వచనం అందరము కలిసి చదువుదామండి. దయచేసి బిగ్గరగా మీ భాగం చదవండి. ఆదికాండం 47 9వ వచనం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని తన జీవితాన్ని డివైడ్ చేస్తున్నాడు, విభాగిస్తున్నాడు. ఏం విభాగిస్తున్నాడు? ఒకటి, యాత్ర చేసిన సంవత్సరములు. చెప్పండి, ఏ సంవత్సరములు అంటే భూమి మీద మనం జీవించిన సంవత్సరాలని. రెండవది, జీవించిన సంవత్సరములు. ఏం సంవత్సరములు? ఆ జీవించిన సంవత్సరాలు ఏంటంటే ప్రభు కొరకు జీవించిన సంవత్సరాలు. యాత్ర దినాలంటే భూమి మీద మనము సజీవులుగా ఉన్న దినాలు. అవి ఇవేంటివి అంటే యాత్రలో ఇవి కూడా జీవించిన దినాలు అవి కాదు. ప్రభువుని సేవించిన దినాలు, ప్రభువుకు అనుకూలంగా ఉన్న దినాలు. అతను లెక్క పెట్టుకున్నాడు. ఎంత చక్కగా లెక్క పెట్టుకున్నాడంటే దేవుని వాక్యంలో మనం చూస్తాము. ఏమన్నాడు చెప్పండి? నేను జీవించిన సంవత్సరంలో ఎన్ని ఉన్నాయంట చెప్పండి. నా యాత్ర చేసిన సంవత్సరంలో, నా జీవిత కాలం అంతట్లో నా ప్రభుని సేవించేటువంటి దినములు ఎలా ఉన్నాయంట? సంవత్సరంలో కొంచెంగా ఉన్నాయి. ఆ కొంచెం కూడా స్వేచ్ఛగానే సేవించలే ప్రభుని. కొంచెంగా ఎలా ఉన్నాయంట? దుఃఖ సహితంగా ఉన్నాయి. తన పితరులను జ్ఞాపం చేసుకున్నాడు. కానీ వారి యాత్ర జీవితంలో వారు ప్రభుని సేవించినంత పోల్చుకుంటే వారు ఇంకా ఎక్కువగా ప్రభుని సేవించగలిగినారు. దీని వాక్యంలో ఆదికాండం 35వ అధ్యాయంలో వచ్చేసరికి అక్కడ ఎలాంటి తీర్మానానికి వచ్చినాడంటే చూడండి, 4వ వచనం చదవండి. ఆదికాండం 35:4. వారు, నా వెనకాల పలకండి, తమ యొద్దనున్న, పెద్ద పలకాల, తమ యొద్దనున్న అన్య దేవతల అన్నిటినీ, అది ఇంపార్టెంట్, దేవతలను కాదు, దేవతలన్నిటినీ. ఏం బ్యాలెన్స్ లేదు, ఒక్కడు కూడా లేదు, అర కూడా లేదు, మొత్తం తీసిపడేసినాడు. పాతి పెట్టెను, అక్కడ మస్తి వృక్షం కింద దాచిపెట్టని ఉంటుంది, ఆంగ్ల భాషలో పాతి పెట్టెనని ఉంటుంది. పాతి పెట్టడానికి ఎన్నడూ దాని జోలు లేకుండా. ప్రియులారా, ఇదేనా నీ యొక్క నా యొక్క తీర్మానం? ఏ విషయాలు దేవునికి విరోధం అని చెప్పినావో అవి దాచిపెట్టుకొని చూసుకుంటున్నావా, పాతి పెట్టినావా అని? మరెన్నడూ వాటి జోలి లేనంతగా వాటిని విడిచిపెట్టినావా? అలా లేకపోతే ఈ నూతనమైన కార్యం దేవుడు నీలో నాలో ఎలా చేయగలుగుతాడు? ఇంకేదైనా అడ్డదారి ఉందా? ఏమైనా కానుకలు ఇచ్చి దేవుని ఇంప్రెస్ చేయగలమా?
ఆస్తిపాస్తులు ఆయన పేరు ఆయన మందిరానికి ఇచ్చేసి ఆయన సంతోష పెట్టగలమా? కాదు కదా. దేవుడు ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు నీలో నాలో చూడాలంటే ఈ అనుభవంలోనికి రావాలా. అక్కడ దేవుని కోరిన తర్వాత ఇచ్చిన ఆశీర్వాదము అది ఇక్కడ ఎలాంటి ఆశీర్వాదం సుమా? దేవుని వాక్యంలో చూడండి 35వ అధ్యాయం దయచేసి 9వ వచనం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి, అంటే అర్థం ఇంతకుముందు ప్రత్యక్షమైనాడు, 35వ అధ్యాయం ప్రారంభంలో ప్రత్యక్షమైనాడు, ఇప్పుడు మరలా ప్రత్యక్షమవుతున్నాడు. ఏం కారణం? ప్రత్యేకమైన ఉద్దేశముతో, ప్రత్యేకమైన ఒక పర్పస్. ఏంటి ఆ ఉద్దేశము? చదవండి. అది ఆశీర్వదించడం కొరకు ప్రత్యక్షమైనాడు. అదే పనిగా ఇక్కడ యాకోబు కోరలా, నన్ను ఆశీర్వదిస్తే నేను విడిచిపెట్టని మాటలు చెప్పలే, ప్రభువుని ఒక మాట కూడా అడగలే. కాబట్టి తిరిగి ఆల్రెడీ ప్రత్యక్షమైనాడు, మాట్లాడినాడు, అక్కడ బలిపీఠం కట్టమని చెప్పినాడు. ఇక్కడ ప్రత్యక్షను ఆశీర్వదించడం కొరకు. ఆశీర్వాదమే ఆ నూతనత్వం. సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రియులారా, దేవుని ప్రియులంగా ప్రార్థన చేసుకో ముందు కాబట్టి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. చెప్పగలమా? ప్రభుత్వం మనం చెప్పాల్సిందంటే అనుదినము ప్రభుని మనం అడగాల్సిందంటే, ప్రభా ఇంకా ఏదైనా. అందుకనే దావీదు యొక్క అనుభవం ఎలాంటిదంటే, తన కన్నుల ఎదుట దేవునికి విరోధమైంది ఏది ఉంచుకోలేదండి. ఏం చేయాలో చెప్పండి? ఏ బ్యాలెన్స్ లేదు. మనకి ఇన్నుంటాయి కుప్పలు. ఎట్లుంటాయి? నా సంగతులు నా మనస్సాక్షి దగ్గర ఉండే సంగతులు ఉంటాయి, బహిరంగంగా దేవుని ప్రజల మధ్యలో ఉండే సంగతులు కూడా ఉంటాయి, బహిరంగంగా ఉంటాయి. ఎంత బుద్ధిహీనత! సరి చేసుకోను, తప్పని అర్థం కాదు నాకు. ఏం కారణం అంటే నిర్లక్ష్యం. పట్టింపు లేదు. నా ప్రభు వస్తున్నాడే, హఠాత్తుగా వస్తాడే, ఆ నూతనత్వం నేను పొందాలని ఆశ లేదు. అందుకని దావీదు ఎలాంటి వాడంటే, తన ఎదుట ఏమీ లేకుండా చేసుకున్న తర్వాత గమ్ముకున్నాడు. ఆ మనుషుడు ఏమన్నాడు? ప్రార్థన చేసినాడు. ఏమని ప్రార్థన చేసినాడు? దేవా, నీకు ఆయాసకరమైన మార్గము చెప్పండి. తర్వాత కన్నీ చేయండి. నా యందు ఉన్నదేమో. మనం చేస్తాం అది ఒట్టి ప్రార్థనలు. అన్ని కళ్ళ ముందు పెట్టుకొని, సరి చేసుకున్న సంగతులను అట్లనే పెట్టుకొని, బుద్ధిమైన సంగతి పెట్టుకొని, దాని కొరకైనా నొప్పి ఉండదు, బాధ ఉండదు. అలా ఇలా చేశానే, ఇలా చేయకుండా ఉంటే బాగుండినే, ఇలా చేయవలసి ఉంది, అలా చేయలేకపోతేనే, అలా చేస్తుంటే బాగుండినే. ఏ మాత్రము చీమంత బాధ కానీ, చింత కానీ హృదయంలో ఉండదు. మళ్ళీ ప్రార్థన చేస్తాం. ప్రభా, నాలో ఏమనంటే చూడు ప్రభా, నా యథార్థత, నా నీతి ఇదే. భక్తిహీనత కాదా అది? వేషధాంతనం కాదా అది? దావీదు వల్ల చేయగలమా యథార్థంగా? ప్రభా, నా కనులు అన్నీ తీసేసుకున్నాను, అయినా నా కడవనంత మాత్రాన ఇంకా నాలో లేవని నేను చెప్పచాలను. దయచేసి ప్రభా, నా కనబడని కూడా చూపించమని అడగలమా? ఒకవేళ నా కన్నులు ఎటున్న వాటిని నేను సరి చేసుకోకపోతే, కనబడని వాటిని నాకు ప్రభు ఎట్లా చూపించగలుగుతాడు? కానీ దేవుని ప్రార్థనలోకి వద్దాం, ఒక చక్కని తీర్మానంతో వెళ్దాం. ఒకవేళ ఇంటికి వెళ్ళకముందే ప్రభు రాకడ సంభవించవచ్చేమో, ఈ దినమే సంభవించవచ్చేమో. కాబట్టి మన దేవునికి ఆశ ఏంటంటే నూతనంగా చేయాలా. దేవుని యొక్క ఆశ ఏంటంటే సమస్తము నూతనంగా చేయాలా. ఏది బ్యాలెన్స్ ఉండకూడదు, సంపూర్ణంగా నూతనంగా చేయాలా. దాని కొరకు ప్రక్రియ ఏంటంటే, దేవునికి విరోధమైంది సంపూర్ణంగా మన జీవితాలు ఏం చేయబడాలా? తొలగించబడాలి. అంత పెద్ద భక్తుల్ని వదిలిపెట్టలే ఆయన. అంత గొప్ప క్రైమ్తో వచ్చిన అబ్రాహామునే పోతేమిలే అని లోతుండగా దర్శించలే. అంత గొప్ప మరి భక్తులని యాకోబునే ఏమోలే అని అనుకోలేదు ఆయన. కాబట్టి ఆయన ఉద్దేశించి నెరవేర్చిన తర్వాతనే ఆశీర్వాదం అనేటువంటిది తనకు ఆపాదిస్తూ వచ్చినాడు. కనుక చివరి దినాల్లో తిరుమలలో ప్రతి వారము కూడా ఈ నూతత్వంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చును గాక. ఈ దైవికమైన ఆశీర్వాదంలోకి వచ్చినట్లుగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ సిద్ధపరిచి సహాయపడును గాక. రండి ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేద్దాం, మోకరించండి దయచేసి. ప్రేమ స్వరూపిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ లేఖన భాగాలను బట్టి మీ స్తోత్రములు ప్రభా. మీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా ఇదిగో సమస్తము నూతనంగా చేర్చున్నానని ప్రభా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి స్తోత్రములు. ప్రియ తండ్రి దేవా, ఈ వాగ్దానమును నేను స్వతంత్రించుకున్నట్లుగా ప్రభా నా కన్నులు తెరవజేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా తండ్రి దేవా, నా సిగ్గుమాలినతనము, నా బుద్ధిహీనత నేను ఎరుగునట్లుగా ప్రభా నాకు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. నాలో ఉన్నటువంటి ప్రభా తండ్రి భక్తిహీనత, వేషధానతనము గుర్తించినట్లుగా నన్ను చేయము.
ప్రియమైన మా తండ్రి దేవా, ఒక దినాన ప్రభా తేటగా బయలుపరచబడి ఆ దినాన సిగ్గుతో తల ఉంచుకుంటు కంటే ఈ దినమే మీ వాగ్దానాలు నెరవేర్చబట్టి కొరకు ప్రభా నిచ్చిన మా తండ్రి నాలో మీరు కార్యం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటాం. అలా మీ ప్రజలందరిలో కూడా మీరు కార్యం జరిగించండి. మీ మయం కొరకు మేము సిద్ధపరచమని వందం చెల్లించుకుంటూ ప్రభా తండ్రి తద్వారా మిగతా ప్రభా తండ్రి క్రమంలో ఉన్నటువంటి వాటిని కూడా మేము స్వతంత్రించుకుంటూ తగిన రీతిగా మమ్మల్ని ఆయత్తపరచమని యేసు ప్రభువారికి శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి